కార్మిక సంఘాలు కొత్త సమీకరణాలు జరుగుతున్నాయి. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితను తొలగించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను బీఆర్ఎస్ నియమించింది. దానిపై ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ కూడా చేసింది. బీఆర్ఎస్ లో అంతా కుట్రదారులే ఉన్నారంటూ అందరినీ కలిపేశారు. మొదటి నుంచి సింగరేణి కార్మిక సంఘంలో టీబీజీకేఎస్ పార్లర్ గా మరో సంఘాన్ని కవిత ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు చేసింది బీఆర్ఎస్. అటు తర్వాత గతంలో నాయని నరసింహారెడ్డి పనిచేసిన సింగరేణిలోని హెచ్ఎంఎస్ కు గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో నిర్వహించిన హెచ్ఎంఎస్ జనరల్ బాడీ మీటింగ్ లో సంఘం ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ కవితను గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నుకుంటున్నట్లు ప్రతిపాదించగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. పలు డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందు ఉంచింది హెచ్ఎంఎస్. వాటిలో పాత వీఆర్ఎస్ ను పునరుద్ధరించడం, వేలం లేకుండా తెలంగాణ బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించడం, కార్మికులకు ఫెక్స్ రియంబర్స్మెంట్ కింద ఐటీ రిటర్న్స్ ఇప్పించడం, సింగరేణిలో అలియస్ పేరుతో కనిపిస్తున్న మారుపేరుల సమస్యతో బాధపడుతున్న కార్మికులను వన్ టైం సెటిల్మెంట్ కింద క్రమబద్దీకరించడం, అనారోగ్యంతో అండర్ గ్రౌండ్ అన్ఫిట్ అయి సర్ఫేస్ ఫిట్ తీసుకున్న కార్మికునికి బేసిక్ ప్రొటెక్షన్ వంటి డిమాండ్లను కార్మికుల్లోకి తీసుకెళ్తుంది. ఇరవై 26వ ద్వైపాక్షిక మహాసభ సింగరేణి పడవ మునిగిపోయే దశలో ఉంది. రాజకీయ నాయకుల పలుకుబడి పెరిగిపోయింది. సింగరేణి సంస్థ నాశనం అవడానికి సిద్ధమైంది. ఈ బొమ్మ దగ్గర ఎందుకు చెప్తున్నాను, బొమ్మ మీద సాక్షితోటి సింగరేణి కాపాడుకోవడానికి మేము అందరం కలిసి కంకణం కట్టుకుంటున్నాం. సింగరేణి కాపాడుకోవాలంటే ఐక్య ఉద్యమాలే శరణం. ఐక్య ఉద్యమాలు లేకుండా నేను గెలిచినోని పెద్ద తోక ఉన్నది, నేను గెలవడానికి చిన్న తోక ఉన్నది, ఈ డ్రామాలతోటి నాటకాలతోటి ఇవాళ సింగరేణి 98 ఎన్నికలు అయినాయి. ఆ ఎన్నికల నంబడి సర్వనాశనమైంది. ఒకప్పుడున్న పులిలాగా బతికిన కార్మికులు ఇవాళ పిల్లిలాగా బతుకున్నారు. 60 బాయిలుండే 20 బాయిలని ఎవ్వరు కూడా మాట్లాడే పొజిషన్ లేరు. కాంట్రాక్టర్లతోటి కమిషన్లకు కక్కుర్తిపడి వాళ్ళు వేసే పైసలకు ఆశపడి బొగ్గుబాయిలన్నీ నాశనం చేసిన ఉద్యోగాలన్నీ పోయినాయి. పాత వీఆర్ఎస్ స్కీమ్ తీసుకురావాలి, పోరాటం ద్వారానే వస్తుంది, లాబింగ్ ద్వారా రాదు అన్నది నగ్న సత్యం. ఇక బీఆర్ఎస్ ఊహించినట్లుగా కవిత పొలిటికల్ గ్రౌండ్ ను ప్రిపేర్ చేసుకుంటున్నారా? హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఆమె నియామకం కావటంలో రహస్యం ఏంటి? కవిత వేరే కుంపటి పెట్టినట్టేనా? టీబీజీపీకేఎస్ బయటకు పంపిన తర్వాత కవిత హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కావటంలో పొలిటికల్ సీక్రెట్ ఏంటి? బీఆర్ఎస్ తో కవిత కట్టిఫైనట్లేనా అన్న చర్చ అయితే సాగుతుంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి అసలు ఏం జరగబోతుంది, ఇదే విషయానికి సంబంధించి